ఓకే. గ్లాడ్సన్ ప్రార్థన చేయనా? ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, జీవం గల రాజా, నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క సమయాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో సంఘంగా సహవాసంగా ప్రభా ఈ రీతిగా మేము కలవటానికి నైనా మీరు మాకు ఇచ్చిన యొక్క మాధ్యమాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మరి మేము సంఖ్యాకాండము ధ్యానిస్తుండగా, నేర్చుకుంటుండగా, పాఠాలు మరి వింటుండగా నైనా నీ యొక్క జ్ఞానాన్ని వినటానికి తపనతో వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి పాస్టర్ అంకుల్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నైనా. మరి ఇది మాకు చెప్తుండగా, నేర్పిస్తుండగా నైనా మా మనసులు పెట్టి అలాగే జ్ఞానం సంపాదించుకోవడానికి నైనా మీరు మాకు ఇచ్చిన యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి నేర్చుకున్నది జ్ఞానంగా ప్రభా ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రభా జ్ఞానంలో కూడా మేము బిబ్లికల్ గా పెంచుకోవడానికి నేను యొక్క మీరు మాకు ఇచ్చిన యొక్క అద్భుతమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన అవకాశం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి సంఖ్యాకాండం మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ సందర్భంలో ఒక మాట నేను తప్పనిసరిగా చెప్పాలి. ఈ వేదాంత విద్యాభ్యాసంలో దాదాపు 3 లేక 4 సంవత్సరాలు మేము బీడీ అనగా బేసిక్ స్టడీస్ చేస్తున్నప్పుడు హౌ టు స్టడీ ద బైబిల్, హౌ టు ఇంటర్ప్రిట్ ద బైబిల్ అండ్ ఇట్స్ కాంటెక్స్ట్ అనే విషయాలు మాకు తెలియచేస్తారు. ఆ తర్వాత ఫర్దర్ స్టడీస్ కి వెళ్లే కొద్ది ఎక్సిజిటికల్ గా అనగా వివరణాత్మకంగా ఒక్కొక్క పాఠ్య భాగాన్ని ఎలా ధ్యానం చేయాలో అవి నేర్పిస్తుంటారు. అలా నేర్పించినప్పుడు కూడా బైబిల్ అంతటి మీద కాకుండా క్రొత్త నిబంధన అయితే క్రొత్త నిబంధన, పాత నిబంధన అయితే పాత నిబంధన, దాంట్లో కూడా కొన్నిసార్లు సువార్తలు అయితే సువార్తలు, పత్రికలు అయితే పత్రికలు, ఇలా నేరో చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంటుంది. బైబిల్ మొత్తం మీద ధ్యానం చేయడం, వర్డ్ టు వర్డ్ స్టడీ చేయడం అనేది బైబిల్ కాలేజెస్ లో మాకు తెలియచేయరు. కానీ ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు, పాస్టరల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా వివిధ పాఠ్యాంశాల మీద మేము మెసేజెస్ ప్రిపేర్ కావాలి కాబట్టి వర్డ్ టు వర్డ్ స్టడీ చేయడానికి ఒక అవకాశము లేకపోతే ఒక విధానం మాకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చేసిన ధ్యానము థియోలాజికల్ కాలేజ్ పరిధి దాటి మనం ముందుకు వెళ్తున్నాం అన్న వాస్తవాన్ని ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో థియోలాజికల్ కాలేజెస్ పరిధి దాటి బయటకు వచ్చినప్పుడు ఆ ధ్యానాంశంలో వివిధ పండితుల అభిప్రాయాలు సేకరించి వాటికి అనుగుణంగా మనము ధ్యానం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రిపరేషన్ లో మరి ఎక్కువగా నేను వివిధ పండితుల అభిప్రాయాన్ని బట్టి అదే రీతిగా వర్డ్ స్టడీ ఆయా పదముల యొక్క నేపథ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ స్టడీకి నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను. అందుకే సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అనే ఆ పేరు పెట్టడం జరిగింది. సో కమింగ్ టు ది టెక్స్ట్, మనము సంఖ్యాకాండంలో మరొక ప్రధానమైన అంశం లోనికి మనం వస్తున్నాం. 11వ అధ్యాయం మొదలుకొని సంఖ్యాకాండాన్ని ఇంగ్లీష్ భాషలో ది బుక్ ఆఫ్ నంబర్స్ అని అంటారు. దానికి ఇంకొక పేరు అనగా వాడుకలో ఇంకొక పేరు అంటే ది బుక్ ఆఫ్ మోమరీ, సనుగుట, గొనుగుట అధికంగా కనిపించే గ్రంథం ఈ సంఖ్యాకాండం. కాబట్టి ఎక్కువగా మనకు ఆయా సందర్భాల్లో ఆయా విషయాల గురించి ఆయా వ్యక్తులు సనిగిన అనుభవాలు కనబడుతుంటాయి. సో టెక్స్ట్ లోనికి వెళ్ళక ముందు సనుగుట అనే ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే
ఎందుకు సనుగుతామంటే అవుట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. మనకున్న దానితో సంతృప్తి చెందక లేని దాని కొరకు, లేకపోతే ఇతరులకు కలిగిన దాని పట్ల ఈర్ష్యను కలిగి సనుగుతూ ఉంటాం. చాలాసార్లు కుటుంబ వ్యవస్థలో కూడా భార్యాభర్తల మధ్య ఈ సనుగుట, గొనుగుట అనేది తరచుగా కనబడుతుంటుంది. అనగా ఏవైనా వస్తువులు కావాలన్నప్పుడు ఆ వస్తువులు కొనటానికి భర్త సహకరించకపోతే భార్య సనుగుతుంది. అలాగే భర్తకి ఇష్టమైనవి వడ్డించకపోతే ఆ కూర రుచిగా లేకపోయినా, ఇష్టంగా లేకపోయినా భర్త సనుగుతూ ఉంటాడు. అదే రీతిగా తల్లిదండ్రుల మీదకి బిడ్డలు సనుగుతూ ఉంటారు. మాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదని. కానీ సనుగుట అనేది పార్ట్ ఆఫ్ ది లైఫ్. కానీ దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడా అని మనం ఆలోచిస్తే, వెన్ గాడ్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ అవర్ సిచ్యుయేషన్, మన పరిస్థితిని దేవుడు తన స్వాధీనంలో తీసుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించే వాటితో సంతృప్తి చెందకుండా సనుగుట అనేది దైవిక నియమావళికి విరుద్ధం. సో ఎందుకంటే దేవుడు మనకు ఏది అవసరమో అది అందించే శక్తి, ఆసక్తి కలిగిన వాడు. He is capable enough to provide everything whatever we require, whatever we demand కాదు, whatever we require, మనకి ఏది అవసరమో అది ఇవ్వగల శక్తి, సామర్థ్యత కలిగిన వాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించేవి ఎప్పుడు కూడా మన శక్తికి, మన సామర్థ్యానికి అతీతమైనవి. కొన్నిసార్లు మనము సంపాదించుకోలేనివి కూడా. అయినప్పటికీ సనుగుతున్నామంటే అది దేవుని దృక్పథములో, దృష్టిలో అది కొంత బాధాకరమైన విషయం అనే ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ 11th and 12th చాప్టర్ గాడ్ విల్లింగ్ ఈ 2 అధ్యాయాల మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. సో 11th చాప్టర్ లో ప్రారంభంలోని జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వాటిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారు. 4వ వచనం చూస్తే, వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమసులది. ఈ మన్నాగాక మాకేమి కనబడుతుంది? సో ఈ ఇంట్రడక్టరీ వర్డ్స్ లో సనిగిన అంశాలు మొదటిది ఏంటంటే ఆయాసాన్ని బట్టి. ఎందుకు ఆయాసం వచ్చిందంటే దే నీడ్ టు ట్రావెల్, దే వర్ ట్రావెలింగ్. సో చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలివారు ఉన్నారు, పశువులు ఉన్నాయి వారి వెంబడి, వారి వస్తు సామాగ్రి ఉంది. కాబట్టి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ప్రయాణం చేసినప్పుడు ఆ అలసట, ఆయాసం అనేది సర్వసాధారణమైన విషయం. కాబట్టి ఆయాసాన్ని బట్టి సనిగారు, కానీ దేవునికి కోపం వచ్చింది అనే మాట మొదటి 3 వచనాల్లో కనబడుతుంది. సో ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే, దేవుడు వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వారి చెప్పులు అరగలేదు, వారి వస్త్రాలు నలగలేదు. అనగా he has provided the meal enough to maintain the ట్రావెల్ హజార్డ్స్ కానీ, లేకపోతే ప్రయాణపు తీవ్రత, ఒత్తిడి భరించగలన ఆ శ్రేష్టమైన ఆహారాన్ని వారికి ఇచ్చాడు. శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు. సో ఉపవాసం ఉన్నప్పుడు మనము ఒక 1/2 కిలోమీటర్ నడవగానే కళ్ళు తిరిగిపోతాయి. కానీ పుష్టిగా మంచి ఆహారం తిన్నప్పుడు ఎంత దూరమైన నడవగలం కదా. అలసిపోయినప్పుడు మరలా భోంచేస్తాం, మరలా ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి దేవునికి కోపం రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు శ్రేష్టమైన ఆహారాన్ని వారికి ఇస్తున్నారు. ఆ ఆహారము ఎంత శ్రేష్టమైందంటే
ఆ 40 సంవత్సరాల అరణ్యంలో వారికి తిరిగి ఆకలి కలగకుండా, అలసట కలగకుండా, వారి చెప్పులు నలగకుండా ప్రయాణం చేయగల స్థితిని దేవుడు వారికి ఇచ్చాడు. అయినప్పటికీ సరిగారు. సో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మాంసాపేక్ష అధికముగా కనపరిచి. సో ఇక్కడ ఇంకొక అడిషన్ ఏంటంటే వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. అక్కడ ఒక కొత్త రేస్ కనబడుతుంది, మిశ్రిత జనము అని. ఇశ్రాయేలు మాత్రమే కాకుండా వారితో కలిసి మరికొందరు ప్రయాణం చేశారు, మరికొందరు ఉన్నారు. 12వ అధ్యాయంలో మనకు కూషు దేశస్తురాల్ని మోషే పెళ్లి చేసుకుంటాడు కదండి. సో దెర్ ఆర్ సమ్ పీపుల్. వీరు ఎవరు అనే దానికి ఒక 2 లేక 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఐగుప్తు దేశంలో ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు మైగ్రేట్ అయ్యి అక్కడ నైల్ నది తీర ప్రాంతము వారికి వ్యవసాయానికి బాగుంది కాబట్టి అక్కడ సెటిల్ అయ్యారు. అదే రీతిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వారు కూడా ఇశ్రాయేలుతో పాటుగా బానిసత్వాన్ని భరిస్తూ వచ్చారు. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేలు వెళ్తున్నారో వాళ్ళతో పాటు వీరు కూడా బయలుదేరి వచ్చి ఉంటారు అన్నది ఒక ఆలోచన. రెండవ ఆలోచన ఏంటంటే ఇశ్రాయేలు అక్కడ ఐగుప్తులో 400 సంవత్సరాలుగా పైబడి ఉన్నప్పుడు డెఫినెట్ గా దెర్ వాస్ ఇంటర్ మ్యారేజెస్. స్థానికులతో పాటుగా వీరు కూడా వివాహాలు ఇచ్చిపుచ్చుకునే అనుభవాలు. ఎందుకంటే 400 years పైన వారు అక్కడ ఉన్నారు. మనకు తెలుసు యోసేపు భార్య ఐగుప్తీయురా. సో ఆ రీతిగా వారితో ఆ వివాహ బంధాలు ఏర్పడ్డాయి కాబట్టి వీరు బయలుదేరి వచ్చినప్పుడు వారి బంధుత్వాన్ని బట్టి ఈ మరికొన్ని జాతుల వారు కూడా బయలుదేరి ఉండవచ్చు. వారికి మాంసాపేక్ష అధికముగా కనపరిస్తే వారిని బట్టి ఇశ్రాయేలు ఏడ్చారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేల్లో ఎవరైనా ఒకరు స్థానిక ఐగుప్తీయురాలు మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. ఆమె నాన్ వెజిటేరియన్. పొద్దున్న లేసి ఆమెకు తప్పనిసరిగా మాంసం ఉండాలి. ఆమె వచ్చి భర్త దగ్గర గొరుగుతుంటే ఏం చేస్తాడు భర్త కదండి. మాంసాపేక్ష కలిగిన అధికముగా కనపరిస్తే ఇశ్రాయేలు ఏడ్చారు. అనగా భార్య నాకు మాంసం కావాలంటే భర్త ఏడ్చలేదు, భర్త మాంసం కావాలంటే భార్య ఏడ్చి. సో ద టోటల్ కమ్యూనిటీ ఆ మాంసాపేక్ష అనే భావానికి వారు లోనయ్యారు. మాత్రమే కాకుండా వారి చిత్రం ఏంటంటే ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లింది, వీఆర్ ఫెయింటింగ్. మాకి మాంసాహారం లేకపోతే ఏమవుతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. దేవుడు వారికి ఏమి అనుగ్రహించాడు దానికి 6వ వచనం చూడండి. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. మన్నా కొత్తిమీర గింజవలే ఉండెను, చూపునకు అది బోలం వలె ఉండెను. జనులు తిరుగుచూ దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టె రుచి దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను అని అక్కడ రాయబడింది. మరి ఆ మన్నా వారికి అనుగ్రహించబడ్డప్పుడు ఒకసారి మనము నిర్గమకాండంలో కూడా ఒకసారి చూద్దాం. నిర్గమకాండంలో ఆ మన్నా యొక్క రుచి గురించి ఆ 16వ అధ్యాయం ఒక్క నిమిషం 30-31 వచనం చూడండి. కాబట్టి 7వ దినమున ప్రజలు విస్మరించిరి, ఇశ్రాయేలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండెను. అనగా తేనెతో కలిపిన దానిగా స్వీటెస్ట్. సాధారణంగా స్వీట్ ఎక్కువగా ఉంటే మనకేమవుతుంది, ఎక్కువ తింటే పోతుంది, వెగటి కొడుతుంది. రోజు బిర్యానీ తినగలమా?
రోజు బిర్యానీ తిన్నా కానీ మనకి సహించదు. కాబట్టి దో గాడ్ వాస్ ప్రొవైడింగ్ దెమ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, దేవదూతల ఆహారాన్ని వారికి అందిస్తున్నప్పటికీ కూడా వారి వెగటు కలిగి వారు ఏమనంటే, ఇది కొత్తిమీర గింజ వలె ఉంది, మా కనులెట ఇది తప్ప ఇంకేమీ లేదు, 40 సంవత్సరాలు ఇదే భోజనం తినాలా, పొద్దున సాయంత్రం ఇదే భోజనం తినాలా అని సనిగిన అనుభవాలు మనకు కనబడుతున్నాయి. చాలాసార్లు ఈ సనుగుట అనేది, అనగా ఈ భోజన విషయాల్లో సనుగుట అనేది మనము గమనిస్తే, మనము కష్టపడి సంపాదించుకుని ఆ సంపాదన ద్వారా మరి కొనుక్కొని వండుకొని తిన్నప్పుడు ఈ సనుగుట కనిపించదు. ఈ సనుగులాట ఎప్పుడు కనపడుతుందంటే, ఉచితంగా ఎవరైనా ఇచ్చినప్పుడు సనుగుట. మనకు ఆదిమ సంఘ ప్రారంభంలో కూడా 6వ అధ్యాయంలో హెబ్రీ జాతి గ్రీకు మాట్లాడు స్త్రీలు తమ పట్ల చిన్న చూపు చూశారు అని గ్రీకు భాష మాట్లాడు స్త్రీలు హెబ్రీ భాష మాట్లాడు స్త్రీల మీద సనిగారు, భోజనం కొరకు సనిగారు. ఎందుకు? ఆదిమ సంఘం అక్కడ అందరికీ భోజనాలు పెట్టింది కాబట్టి. సో నాకు చాలా సంతోషం ఏంటంటే, రీసెంట్ గా మనము చేసిన ఈ పూర్ ఫీడింగ్ ఈ కార్యక్రమంలో మనం పేదవాళ్లకు ఆహారాన్ని పంచిపెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ సనగడం కానీ లేకపోతే పోటీలు పడడం కానీ వచ్చి ఎక్కువగా తీసుకోవడం కానీ జరగల. మొదట భయపడ్డాం, ఒక్కొక్కరు వచ్చి 5-6 ప్యాకెట్లు తీసుకుంటారేమని చెప్పేసి. కానీ ఒక ప్యాకెట్ తీసుకుని ఎవరి పాటికి వాళ్ళు పోతానే ఉన్నారు తప్ప అక్కడ సనిగినట్టుగా కానీ లేకపోతే రోజు ఇదే ఆహారమా అని అడగడం కానీ అట్లా కనబడ. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనకు ఉచితంగా దొరికింది ఏదైతే మహాభాగ్యం, కళ్ళగద్దుకొని వారు భోంచేశారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే వారు భోజనం కొరకు సనిగినట్లుగా మనకు కనబడతా ఉంది. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన, వీళ్ళు బానిసలండి, వారు యజమానులు వీరికి ఉచితంగా పెట్టే భోజనము వడ్డించిన వేడి ఆహారం పెడతారా, మిగిలిపోయిన ఎండు ముక్కలు పెడతారా చెప్పండి? మిగిలిపోయిన ఆహారం పెడతారు కదండి, లెఫ్ట్ ఓవర్స్ పెడతారు. కొన్నిసార్లు ఎక్కువ మిగలొచ్చు, కొన్నిసార్లు తక్కువ మిగలొచ్చు, కొన్నిసార్లు డేక్ష అడుగున మాడు కూడా ఉంటుంది. కానీ వీళ్ళ మాటలు చూస్తే, ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు పేర్లు కూడా జ్ఞాపకం ఉన్నాయి. సో దీన్ని బట్టి గమనిస్తే ఆ మిశ్రిత జనము ఎవరైతే ఉన్నారంటే వారు డెఫినెట్ గా ఈజిప్షియన్ ఆరిజిన్. దే మ్యారీడ్ టు ఇజ్రాయలైట్స్ అండ్ ఫాలోడ్ ఇజ్రాయలైట్స్ ఇన్ టు ది విల్డర్నెస్. కాబట్టి వారు ఐగుప్తు విడిచారు కానీ ఐగుప్తు వాళ్ళు విడిచిపెట్టల. దేర్ మైండ్ అండ్ హార్ట్ వాస్ స్టిల్ ఇన్ ఈజిప్ట్. ఫిజికల్లీ దే లెఫ్ట్ ఈజిప్ట్, బట్ దేర్ మైండ్ వాస్ స్టిల్ ఇన్ ఈజిప్ట్. కాబట్టి ఈ సనుగులాట అక్కడ కనబడింది. అప్పుడు 9వ వచనం చూడండి, 10వ వచనం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారముంట వారు ఏడవగా మోషే వినెను, యెహోవా కోపము బహుగా రగులు కొనెను. మోషే విన్నాడు, దేవుని కోపము అక్కడ రగులు కొన్నట్టుగా కనబడుతుంది. కానీ విచిత్రంగా ఏంటంటే, మోషే ఇక్కడ దేవునికి ఒక చిన్నదేంటి చాలా పెద్ద కంప్లైంట్ చేస్తున్నాడు చూడండి. కాగా మోషే యెహోవాతో, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా, నేనే ఈ జనమును గర్భమును ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లను మోయినట్లుగా నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంలోకి వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చినకు మాంసము నాకు ఎక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తింటకు మాకు మాంసము నడుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచినట్లా నన్ను చంపుము, నా మీద నీ కటాక్షం వచ్చినట్లా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. సో చాలాసార్లు కుటుంబాల్లో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఈ భావన వస్తుంది, నేనే కన్నానా, నాకే ఈ రెస్పాన్సిబిలిటీయా,
నీకు భారం లేదా, నీకు బాధ్యత లేదా అని భార్యాభర్తలు ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీద ఏ రీతిగా ఒకరినొకరు సనుక్కుంటుంటారో దాదాపుగా అదే ఇక్కడ కనబడుతుంది. నేను కన్నానా వాళ్ళని, నాకు ఇచ్చావు, నా భారం నా భుజాల మీద నా మీద పెట్టావు, ఇంత కోపం నా మీద ఎందుకు, నీ సేవకుల మీద ఇంత కోపం నీకెందుకు, వీళ్ళందరికీ మాంసాహారం పెట్టని నాకు ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు మాంసకాలను అడుగుతున్నారు, నేను ఎక్కడి నుంచి తేవాలి. చాలాసార్లు అనగా పేదరికంలో కానే కాదు, మనము కొన్నిసార్లు కంఫర్టబుల్ లివింగ్ లో ఉన్నప్పుడు కూడా కొన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ చేయలేనప్పుడు ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మామూలుగా మాట్లాడి మాకు ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, ఎంతమందికని ఇవ్వాలి, ఎలా తేవాలి, ఈ మాటలు ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఇన్ ద ఫ్యామిలీ. సో మోసెస్ యాజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అతను ఇంకెవరికో కంప్లైంట్ చేయలేడు కాబట్టి ఈస్ కంప్లైనింగ్ టు గాడ్ who has given him the responsibility to lead the people through the wilderness. కాబట్టి ఈ భారం నా వల్ల కాదు, కావాలంటే నన్ను చంపేసే బాబు, నా వల్ల కాదు, ఈ రెస్పాన్సిబిలిటీ ఇంకొకరికి ఇచ్చేయమని చెప్పడం అనేది అక్కడ ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వడం మనకు కనబడుతుంది. అదే రీతిగా 16వ వచనం నుంచి దేవుడు అతనికి కొంత అసిస్టెన్స్ ఇస్తాడు. 70 మందిని, జనులకు పెద్దలని అధిపతులని నీ వెరిగిన ఇశ్రాయేలు పెద్దల నుంచి 70 మంది మనుషులు నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారంకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలబడవలను, నేను వారి దిగి అక్కడ నీతో మాట్లాడదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచుతాను. ఈ జనుల భారము నీ ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరించవలను. నీవు జనులను చూచిట్లను, మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసము తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రంలోంచి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలనగా మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులోంచి ఎందుకు వచ్చితిమి అని అందిరి. దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఏంటంటే నువ్వు మోయలేని అన్నావు కాబట్టి ఒక 70 మందిని అసిస్టెన్స్ తీసుకో, వారిని నా దగ్గర తీసుకుని రా, నీతో మాట్లాడినట్టుగా వారితో మాట్లాడతాను, నీకు ఇచ్చినట్లుగా వారికి కూడా ఒక పాలు అనగా ఒక రెస్పాన్సిబిలిటీ వారికి ఇస్తాను, అదే రీతిగా వారికి మాంసం ఇస్తాను. ఎందుకంటే మాకెవరు మాంసం పెట్టేదని అడిగారు కాబట్టి మీకు మాంసం ఇస్తాను. 1 దినము కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు కాదు, 1 నెల దినముల వరకు మీకు మాంసం ఇస్తాను. మీరు తిని విసిగిపోయేంత వరకు మీకు మాంసం ప్రొవైడ్ చేస్తాను అని దేవుడిని యెహోవా మోషేతో చెప్పినప్పుడు మోషే సంతోషించడానికి బదులుగా మరొక కంప్లైంట్ అక్కడ 21 చూడండి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తిన్నట్టు వారికి మాంసం ఇచ్చుదని చెప్పితివే, వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలనా, వారు తృప్తిగా తిన్నట్లు సముద్ర చేపలని వారి నిమిత్తం కూర్చవలనా అని అగైన్ మరలా మోషే దేవునితో మాట్లాడినట్టు మాటలు మనము అనగా, నువ్వు మాంసం ఇస్తానన్నావు, మేమేదో తెచ్చుకున్న పశువులన్నీ చంపి వీరికి మాంసం పెట్టాలా, ఎలా ఇమ్మంటావు అని దేవుని తిరిగి అడిగినప్పుడు దేవుడు అడిగే మాట 23వ వచనంలో, యెహోవా బాహుబలము తక్కువనిదా, నా మాట నీ ఎడల నెరవేరును లేదో ఇప్పుడు చూచెదవు అంటూ దేవుడు అక్కడ తిరిగి అతనికి ఒక అష్యూరెన్స్ ఇచ్చిన విషయాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు. ఆ తర్వాత వాక్య భాగంలో దేవుడు ఆ 70 మందిని పిలిపించడం, 70 మంది మీదకి దేవుడు తన ఆత్మ పాలు ఇవ్వడం, ఆత్మను పొందిన వారందరూ కూడా ఆ గుడారం దగ్గర నిలబడి 70 మంది ప్రవచించడము. ప్రవచించినప్పుడు ఇద్దరు ఎల్దాదు మెదాదు అనేవారు గుడారం దగ్గర నుంచి పాలెంలోకి వెళ్ళి పాలెంలో ప్రవచించడం. అనగా ప్రవచించడం అంటే దేవుడు చెప్పిన మాటలు, మీకు మాంసాహారము దేవుడు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి
మీరు నిశ్శబ్దంగా ఉండండి అని దేవుని ప్రవచనాన్ని వారికి పోయి చెప్పడం. ఆ విషయం తెలిసి నూను కుమారుడు మోషే పరిచారకున్న యెహోషువ, ప్రభా వారిని ఆపు, వారు దేవుని తరపున పోయి ప్రచారం చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు, వారిని ఆపమని చెప్పినప్పుడు, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన అంటూ 29వ వచనంలో మరి మోషే మాట్లాడి, దేవుడు మన మీద ఆత్మనుంచినట్లుగా వారి మీద కూడా ఆత్మనుంచాడు కాబట్టి వారు ప్రవచిస్తున్నారు అని ఆ యెహోషువను ఆపడం అనేది కనబడుతుంది. ఆ తర్వాత వారికి 31 నుంచి చూస్తే, తర్వాత యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశాను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేలను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకునే వాడు 100 తూములు కూర్చుకొను. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందులో ఉండగానే అది నమలక ముందే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష కలిగిన జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. సో అక్కడ దేవుని ప్రొవిజన్ ఎలా ఉందంటే, సముద్రం మీద గాలి వీస్తే ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి పూరేళ్లు పాలెం మీదకి వచ్చి ఆ పాలెం మీద పడ్డాయట. అవి ఒక దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున అనగా దాదాపు ఇంతవరకు ఇంత పొడుగున 2 మూరల ఎత్తున ఇంత ఎత్తు వరకు అవి స్టాగ్నెట్ చేయబడ్డాయి. అంత ఎత్తు దాదాపు మన నడుము కన్నా ఎత్తు వరకు అవి గుట్టలుగా పడిపోయాట. ఒక దిన ప్రయాణం అంత దూరం, బహుశా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కావచ్చు, ఒక దిన ప్రయాణ దూరం అంత వరకు అవి పడి ఉంటే వారందరూ కూడా వాటిని కూర్చుకొని తమ గుడారాల దగ్గర పరుచుకొని మాంసాపేక్ష కలిగిన వారందరూ తమ ఇష్టం వచ్చినట్లుగా భోంచేస్తుంటే అక్కడ రాబడ్డ మాట, ఎవరైతే మాంసాపేక్ష కలిగి సనిగారో ఆ సనిగిన వారు దేవుని చేత బాధపరచబడ్డారు. ఏ రకమైన బాధ దేవుడు అనుగ్రహించాడు అన్నదాన్ని మనము ఇక్కడ మనకు క్లియరెన్స్ ఇవ్వలేదు. కానీ మాంసాపేక్ష కలిగి మాంసం కావాలి అని సరిగిన వారి గొనిగిన వాళ్ళకి అక్కడ నిండుగా పూరేళ్లు 2 మూరలు ఎత్తున ఉన్నప్పుడు వారు డెఫినెట్ గా అధికంగా కూర్చుకొని అధిక మాంసాపేక్ష చేత అధికముగా వండుకొని అధికముగా తింటారు. అధికంగా తినడం వల్ల అజీర్తి, తద్వారా వారికి కడుపు ఉబ్బరం కానీ లేకపోతే భారం కానీ అటువంటి అనుభవం, అనగా తిన్నది అరగని పరిస్థితి కూడా, అరగనంతగా వారు తిన్నది. ఎందుకంటే వారి మాంసాపేక్ష అంత అధికంగా ఉండింది కాబట్టి వారు అక్కడే వారు చనిపోయినట్లుగా లేదు కానీ పాతి పెట్టబడ్డట్టుగా ఉంది. కాబట్టి వారు దేవుడు వారిని బాధపరచక ఆ ఆహారం యొక్క తీవ్రతను బట్టి వారు చనిపోయినారు, అక్కడే పాతిపెట్టబడ్డారు అని మనము గమనించే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ మాంసాపేక్షతో సనిగిన వారి అనుభవాల మధ్య దేవుడు ఒక ప్రొవిజన్ ఇచ్చాడు. అదేంటంటే 70 మందిని లీడర్స్ గా ఇచ్చాడు. ఈ 70 అనే ఈ పదము అనగా 70 మంది లీడర్స్ గా ఉన్న వాళ్ళు ఆనాడు ఇశ్రాయేలు జనాంగములో నాయకులుగా మోషే చేత ఏర్పాటు చేయబడి మోషే యొక్క భారాన్ని బాధ్యతను వారు పంచుకుంటూ ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆ ప్రాణులు మాత్రమే కాకుండా ఆ తర్వాత ఇశ్రాయేలు చరిత్రలో కూడా ఈ 70 అనే సంఖ్య మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనకు 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. ఏంటంటే బైబిల్ని హీబ్రూ భాషలోంచి గ్రీక్ భాషలోనికి తర్జుమా చేసినప్పుడు ఆ తర్జుమా చేసింది మన ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ చాప్టర్స్ లో జెనసిస్ లో చెప్పాను. అలెగ్జాండ్రియా పట్టణంలో ఈ తర్జుమా గావించబడిందని, ఆ తర్జుమా గావించబడటానికి 70 మంది పండితులను తీసుకుని పోయి అలెగ్జాండ్రియా పట్టణంలో కూర్చోబెట్టారని, వారు దాదాపు 150 దినములు
అక్కడ కూర్చొని వారు బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని 70 మంది చేశారు కాబట్టి 72 పీపుల్ చేశారు కాబట్టి సెప్టుజెంట్ అనే పేరు ట్రాన్స్లేషన్కి అందించబడింది. అలాగే యేసు ప్రభు వారి కాలంలో సన్హెడ్రిన్ సభ అనగా యేసు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించడానికి తీర్మానం చేసిన సన్హెడ్రిన్ సభ సభ్యుల సంఖ్య కూడా 71 మంది, అనగా 70 మంది వారితో పాటుగా ప్రధాన యాజకుడు 71. కాబట్టి ఈ 70 నంబర్ లీడర్షిప్ అనేది ఇశ్రాయేల్ జనాంగములో అది కొనసాగుతున్న ఒక సంఖ్య. ఆ తర్వాత కాలంలో బైబిల్లో కూడా అక్కడక్కడ ఈ 70 మంది నాయకులు అనే మాట, లేకపోతే ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అనే మాటలు, లేకపోతే గోత్ర ప్రతినిధులు అనే మాటలు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఇంపార్టింగ్ ఆఫ్ ది లీడర్షిప్, మోషే తన భారాన్ని, మనకు తెలుసు ఆ నిర్గమకాండంలో 16వ అధ్యాయంలో మోషే మామ వచ్చి, నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ నాయకత్వం అనగా తీర్పులు తీరుస్తూ ఉన్నావు, నువ్వు అలసిపోతావు, నీ ఆరోగ్యం మంచిది కాదు, వారికి జస్టిస్ చేయలేవు, మరి పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళు నీ ముందర లైన్ గా ఉంటారు, మరి ఎక్కువసేపు లైన్ లో ఉన్నవారు అలసిపోతారు, కాబట్టి యు మేక్ 10 మందికి ఒకరిని, 20 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని ఇట్లా నాయకులుగా ఏర్పాటు చేయమని చెప్పడం అనేది మనకు అక్కడ ఒక ప్రపోజల్ కనిపిస్తుంది. అలాగే మోషే సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా 70 మంది వస్తారు, కొండ దిగువ భాగంలో వారు ఉంటారు. మోషే యెహోషువ మాత్రమే ఆ కొండ పైకి వెళ్తారు. యెహోషువ కొంత పైకి వెళ్ళి అక్కడ ఆగిపోతాడు. ఆ తర్వాత శిఖరాగ్రానికి మోషే మాత్రమే వెళ్తాడు. అక్కడ కూడా మనకు 70 మంది కనబడతారు. అది గతంలో మనం క్లాసెస్ లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ది అప్రూవల్ ఆఫ్ ది లీడర్షిప్, 70 మందికి ఆ లీడర్షిప్ యొక్క బాధ్యతలు పంచడం అనేది అనగా 6 లక్షల కాల్బలం కలిగిన ఆ జనాంగాన్ని నడిపించడానికి, ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఒక దేశంగా ఏర్పాటు చేయబట్టే కూడా ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ నేపథ్యంలో అది జరిగించడానికి ఈ లీడర్షిప్ ను దేవుడు యాక్సెప్ట్ చేసినట్లుగా మనము భావించవచ్చు. సో కమింగ్ టు ది 12th చాప్టర్. సో ఇందాక నేను ఒక మాట చెప్పాను, అసంతృప్తికి కారణం సనుగుట, అనగా మనకు పొందిన దానితో, మనకున్న దానితో మనకు తృప్తి లేకపోయినప్పుడు ఆ తృప్తిని ఎలా వ్యక్తపరుస్తామంటే సనుగుతుంటాం. చాలాసార్లు వివాహాల్లో ఒక మాట, నేను ఇది 12th చాప్టర్ కోసం ఈ మాట చెప్పాల్సి వస్తుంది. వివాహ సందర్భాల్లో ఎన్ని ఆర్భాటాలు చేసినా, ఎన్ని రీతిలుగా మరి బంధుమిత్రులు ఇంటింటికి వెళ్ళి పిలిచినా, వారికి కావాల్సింది సమకూర్చినప్పటికీ కూడా, సో వివాహం చాలా ఘనంగా జరిగినప్పటికీ కూడా ఆ విందు ఏర్పాటులో సరైన క్రమశిక్షణ లేకపోయినా, ఎవరికైనా సరిగా లభించకపోయినా, దొరకకపోయినా ఈ సనుగుట అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆ సనిగే సందర్భంలో ఇంకోటి కూడా కనబడుతుంది. ఏంటంటే, మనము బఫే కాకుండా బెంచ్ల మీద కూర్చున్నప్పుడు ఆ వడ్డిచ్చేవాడు వస్తాడు, వాటి గంటలో వచ్చింది వేస్తాడు. వేసినప్పుడు కొన్నిసార్లు మనకు సరిగా పడదనుకోండి, వాడి వైపు అలాగే చూస్తాం. వాడు పక్క వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా లోతుగా తీసుకొని వాడికి వేస్తాడు. వాడికి కొద్దిగా పక్క వాడికి ఎక్కువ పడుతుంది, మనకు సరిగా ఉండదు. న్యాచురల్ గా మనలో ఏమి పుడుతుందండి? జెలసీ కదా. సో దెర్ మే బి మైన్యూట్ ఇష్యూస్, పెద్ద పెద్ద ఇష్యూస్ కానక్కర్లేదు. ఎదుటి వాడి మీద ఈర్ష్య కలగటానికి పెద్ద పెద్ద ఇష్యూస్ అక్కర్లేదు. సో సనుగుట ప్రారంభమైనప్పుడు ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఈర్ష్య. అసూయ వేరు, ఈర్ష్య వేరు. అసూయ అంటే ఎదుటివాడికి కలిగిన దాన్ని బట్టి మనం కొద్దిగా అసూయ చెందాం, ఈర్ష్య బాధపడతాం. కానీ ఈర్ష్య అంటే అది ఒక ఎదుటివాడి మీద
ఈర్ష్య కలిగినప్పుడు అతని మీద ప్రతీకారము తీర్చుకోవాలని వాంఛ కలుగుతుంది. ఈర్ష్య ద్వారా కలిగిందంటే ప్రతీకార వాంఛ. సో తద్వారా ఏమంటే కలహాలు వస్తాయి. ఆ కలహాల తర్వాత హత్యలు వస్తాయి. ఈ కయ్యూను హేబేలు విషయంలో అదే జరిగింది. కయ్యూను మొదట సనిగాడు. దేవుడు అతన్ని అర్పణ అంగీకరించినందుకు దేవుడు అంటాడు, నువ్వు సత్క్రియ చేయలేదు కదా అంటాడు. వెంటనే తమ్ముడి మీదకి ఈర్ష్య వస్తుంది. పొలంలోకి వెళ్ళి తమ్ముడితో మాట్లాడాడు, అనగా ఫైట్ చేశాడు, కలహమైంది. అక్కడ అల్టిమేట్లీ ఏబెల్ వాస్ మర్డర్డ్. సో ఈ కలహాల తర్వాత ఈ వీరి ప్రయాణంలో కలిగిన సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈర్ష్య. ఆ ఈర్ష్య ఎవరికి కలిగింది అన్నదానికి మొదటి భాగంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఈ మాటలు కొద్దిగా మనము కాన్సన్ట్రేట్ చేద్దాం. సో మోషే మరొక స్త్రీని అనగా కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. మొదటి ప్రశ్న ఏంటంటే వై? మనకు నిర్గమకాండం లో మనం గమనిస్తే 16వ అధ్యాయంలో ఇందాక చెప్పిన 16వ అధ్యాయంలోనే ఇత్రో అరణ్యంలో ఉండగా సిప్పోరాను అదేవిధంగా మోషే కుమారులు ఇద్దరిని తీసుకుని వచ్చి మోషేకు అప్పగిస్తారు. అనగా మోషేతో పాటుగా సిప్పోరా ఉంది, అదేవిధంగా మోషే కుమారులు ఇద్దరు ఉన్నారు. కానీ ఆ తర్వాత కొంతకాలానికి సిప్పోరా మరలా ఎక్కడా కనిపించదు, చరిత్రలో ఎక్కడా కనిపించదు. దానికి ఒక 2 రీజన్స్, థియలాజికల్ గా 2 రీజన్స్ ఏంటంటే బహుశా సిప్పోరా చనిపోయి ఉండవచ్చు, అందుకని మోషే మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు అని ఒక భావన. రెండవ భావన ఏంటంటే ఆ సిప్పోరా మిద్యానీయురాలు కాబట్టి ఆ మిద్యానీయులకు ఈ కూషీలు అనే పేరు కూడా ఉందని కాదు, ఉండి ఉండవచ్చు అనే ఒక భావన ఉంది. కానీ దాన్ని చాలా మంది కొట్టివేసింది. ఎందుకంటే మోషే అప్పటికి దాదాపు 40 సంవత్సరాలు వివాహ జీవితంలో ఉన్నాడు. కొత్తగా సిప్పోరా అతని జీవితంలో ప్రవేశించలేదు కాబట్టి కొత్తగా సిప్పోరాను బట్టి వీరు అసూయపడవలసిన అవసరత అగత్యత కనిపించడం. సో చాలా మంది అంగీకరించేది ఏంటంటే బహుశా సిప్పోరా ప్రాణంలో చనిపోయి ఉండవచ్చు అనేది ఒక భావన, ఎక్కువ మంది అంగీకరించే ఒక భావన. రెండవది ఏంటంటే మోషే చరిత్రలో మనం గమనిస్తే ఆ సమయంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ మోషే భార్య కానీ మోషే కుమారులు కానీ ఎక్కడ కూడా చరిత్రలో కనిపించదు. అహరోను తర్వాత అహరోను యాజకత్వాన్ని అహరోను కుమారులకు ఇవ్వబడింది, వారి తర్వాత వారి సంతానానికి ఇవ్వబడింది. కానీ మోషేకి అందించబడిన నాయకత్వం మోషేతోనే ఆగిపోయింది. సో అనగా ద లీడర్షిప్ విచ్ వాజ్ given to Moses is not continued as a hereditary. ఒకవేళ ఈనాడు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరి ఆనాడు కూడా మోషే కానీ మోషే కుమారులు కానీ భావించి ఉంటే యెహోషువ ఆ స్థానంలో ఉండేవాడు కాదు. అదే రీతిగా ఈ 12వ అధ్యాయంలో జరిగిన ఈ గొడవల నేపథ్యంలో మోషే కుమారులకు అహరోను కుమారులకు మధ్య చాలా వైషమ్యాలు జరిగి ఉండేవి. ఫర్ నో రీజన్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్ మోషే కుమారులు మరలా మనకు కనిపించరు చరిత్రలో, అనగా ప్రధానమైన పాత్ర పోషించినట్లు కానీ
లేకపోతే అక్కడ కనిపించడు. అదే రీతిగా సిప్పోరా కూడా కనిపించదు. సిప్పోరా మిద్యానీయురాలు కాబట్టి మిద్యానీయురాలు అన్నప్పుడు న్యాచురల్ గా షీఈస్ ఫ్రమ్ అరేబియన్ బ్యాక్గ్రౌండ్, అరేబియన్ డెజర్ట్ నుంచి ఆమె వచ్చింది. వేరస్ ఈ రెండవ స్త్రీ కూషు దేశస్తురాలు. కూషు దేశస్తురాలు అనగానే ఇథియోపియన్. మనకు క్రొత్త నిబంధనలో ఈ అపోస్తుల కార్యంలో ఇథియోపియన్ అనే నపుంసకునికి ఫిలిప్పు వాక్యాన్ని అందించి ఆ అతనికి బ్యాప్టిజం ఇచ్చిన సంఘటన మనకు కనబడుతుంది. అతడు దేవుని గ్రంథాన్ని చదువుతుంటే అతనికి అర్థం కాదు. దేవుని ఆత్మ ఫిలిప్పుని తీసుకుని వెళ్తుంది. ఫిలిప్పుని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఫిలిప్పు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫిలిప్ అతనికి బోధించడం కనబడుతుంది. అనగా ఇథియోపియన్ అనే కూష్ దేశస్తులు అంటే వారు బ్లాక్ ఆఫ్రికన్స్. కాబట్టి కూషు దేశస్తులు ఇథియోపియన్స్ అనగానే బ్లాక్ ఆరిజిన్ అనగా ఆ వర్గానికి చెందినవారు. వేరే సిప్పోరా అరబ్ జాతికి ఆ ప్రాంతానికి చెందింది. కాబట్టి మరి ఇక్కడ మోషే మ్యారేజ్ చేసుకున్న ఈ కూషు దేశస్తురాలు సిప్పోరా కాదు. ఈమె షీఈస్ ఎ డిఫరెంట్ లేడీ. మేబీ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ సిప్పోరా మోషే ఆమెను వివాహం చేసుకుని ఉండవచ్చు అని ఒక భావన. ఎందుకంటే అప్పటికే అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి ధర్మశాస్త్ర విధి విధానాలు బట్టి మరి సిప్పోరా ఉండగా మరొక స్త్రీని వివాహం చేసుకోవడం అనేది అక్కడ ధర్మశాస్త్రాన్ని అందించిన మోషే జీవితంలో అది ఒక బ్లాక్ స్పాట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది పండితులు భావన అంటే సిప్పోరా అప్పటికే మరణించి ఉంటుంది అని భావించడం అనేది కనబడుతూ ఉంటుంది. సో ఈ కూసు దేశస్తురాన్ని వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ఎవరు సనిగారు అన్నదానికి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. ఏమని మాట్లాడారు? మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినలేదు. మోషే వినలేదు. సనిగారు. ఎక్కడ సనిగారు? సనిగే వాళ్ళు ఎప్పుడు కూడా ఎదురుగా సనగరు. ఆలయాల్లో కూడా కొన్నిసార్లు సంఘాల్లో కూడా ఈ సనుగులు కాపర్ల మీద సరుగుతుంటారు, కానీ ఎదురుగా సనగరు. ఎదురుగా సనిగితే అది కలహమే అవుతుంది. కాబట్టి వెనక సనుగుతూ ఉంటారు, సనగడం గొనగడం అనేది. కాబట్టి ఇక్కడ మోషే మీద సనగలేదు. మోషే ఎదుట సనగలేదు, కానీ మోషే మీద సనిగారు. దే మర్మర్డ్ అగైన్స్ట్ మోసెస్, నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మోసెస్. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎవరు విన్నారంటే యెహోవా విన్నాడు, మోషే వినలేదు. ప్రాబబ్లీ మోషేకు తెలియకపోవచ్చు తన వెనక జరుగుతున్న ఈ సనుగులు కానీ గొనుగులు కానీ, ఇంకో మాట చెప్పంటే కుట్ర కానీ, కాన్స్పిరసీ కానీ. వారు సనగటానికి గల కారణాల్లో కేవలం వివాహం చేసుకున్న దానికే వారు సనిగారా అని అంటే కొన్ని రీజన్స్ మనము ఎవాల్యుయేట్ చేయొచ్చు టెక్స్ట్ లోంచి. ఆ రీజన్స్ ఏంటంటే, మోషేతో పాటుగా అహరోను యాజకుడు, అహరోను కుటుంబం అంతా కూడా ప్రధాన యాజకులుగా వారు పిలువబడ్డారు. సో దే వర్ గివెన్ ఎ ప్రైమరీ పొజిషన్. అలాగే మిరియాము ఆమె ప్రవక్తినిగా కనబడుతుంది. నిర్గమకాండ 15వ అధ్యాయంలో ఆమె తంబుర తీసుకొని పాట పాడుతున్నప్పుడు ఆమెను ప్రవక్తిని అనే మాట అక్కడ వాడబడింది. షీ ఈజ్ ఎ ప్రాఫెటెస్. సో ప్రవక్తకు యాజకునికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే,
ప్రవక్త, a prophet is a God's representative before the people, whereas the priest is a people's representative before God. ప్రవక్త దేవుని ప్రతినిధిగా ప్రవచనాలు ప్రజలతో చెప్తాడు. యాజకుడు ప్రజల ప్రతినిధిగా ప్రజల తరపున విజ్ఞాపనలు దేవునికి చేస్తారు. సో టూ బేసిక్ అండ్ ఫండమెంటల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. దేవుడు వారిని చిన్నగా చూడలేదండి. మోషే నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా వీరిద్దరిని దేవుడు చిన్న చూపు చూడలేదు. వారిద్దరికి కూడా చాలా 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 ప్రధానమైన ప్రాముఖ్యమైన బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, గుర్తింపు కూడా ఇవ్వబడింది, ఐడెంటిటీ కూడా ఇవ్వబడింది. కాబట్టి అంతగా ఆమె అంటుంది కదా, దేవుడు ఆ మోషేతో మాట్లాడాడు, మాతో కూడా మాట్లాడలేదంటే దేవుని మాటలు వారు కూడా విన్నారు. దేవుడి ప్రవచనాలు మోషే మిరియామకి ఇవ్వబడింది. ఆ మిరియాము ప్రవక్తినిగా మరి ప్రజల మధ్య మాట్లాడి ఉండవచ్చు. అలాగే గతంలో మనము గమనించాం, నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో ఈ మిరియాము భర్త హూరు అక్కడ అమలేకులతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ మోషే 2 చేతులు ఎత్తి పట్టుకోవడానికి ఒక పక్కన అహరోను ప్రధాన యాజకుడు, మరొక పక్కన హూరు అనగా మిరియాము భర్త ఆ చేతులు ఎత్తి పట్టుకుంటారు. అలాగే ప్రత్యక్ష గుడార నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్ గా నియమించబడ్డ వాళ్ళలో బెసలేలు. ఆ బెసలేలు ఎవరంటే హూరు కుమారుడు. ఆ హూరు ఎవరంటే మిరియాము భర్త. సో మిరియాము ఫ్యామిలీ ఆల్సో గివెన్ ఏ ప్రైమరీ అండ్ ప్రామినెంట్ పొజిషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్ డ్యూరింగ్ ద విల్డర్నెస్ టైం. మిరియాము కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. అలాగే అహరోను కుటుంబం అయితే వంశపారంపర్యం అనగా ఆ క్రీస్తు ప్రధాన యాజకుడిగా వచ్చేంత వరకు కూడా యాజకత్వ నిర్వహణ అనేది అహరోను కుమారులకు, అహరోను సంతతికి అందించబడింది. ఇట్స్ నాట్ వన్ డే అఫైర్, లేకపోతే వన్ ఆఫీస్ అఫైర్ కాదు. ఇట్స్ ఎ కంటిన్యూస్. అంతటి గురుతర బాధ్యత వారికి అప్పగించబడ్డప్పటికీ కూడా వారు మోషే మీద సనిగారు, మోషే మీద గొనిగారు. దానికి కారణం ఆయన మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఈర్ష్య కలిగింది. మరి ఎందుకు ఈర్ష్య కలిగింది అని అంటే బహుశా అనగా బైబిల్లో దాని గురించి వివరాలు మనకు అందించబడలేదు. కానీ మన ఆలోచన విధానంలో అనగా మన కాంటెంపరీ సిచ్యుయేషన్ లో కొన్నిసార్లు ఆయా రాజుల పతనాల కారణం వారి వెనక ఉండి నడిపించే స్త్రీలే. గతంలో ఒక ప్రధానమైన ముఖ్యమంత్రి ఉండేవాడు మనకి. ఆయన తన సింహాసనాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఆయన జీవితంలో మరొక స్త్రీ ప్రవేశించింది. ఆమె యొక్క పెత్తనాన్ని అంగీకరించక ఒక పార్టీ రెండుగా చీలిపోయింది. సో దే కుడ్ నాట్ టాలరేట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది అదర్ ఉమన్. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నానండి, వాస్తవాలు మనకు తెలియదు. ఇది అర్థం కావాలి కాబట్టి ఎందుకు మిరియాము అహరోనులు ఈర్ష్యపడ్డారు అన్నదానికి నేను ఒక ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. వాస్తవాలు మనకు తెలియదు. సో కాబట్టి న్యాచురల్ గా నూతనంగా మోషే జీవితంలో ప్రవేశించిన ఆ స్త్రీ మోషే మీద తన ప్రభావాన్ని చూపించి ఉండవచ్చు. లేకపోతే నూతనంగా వివాహమైంది కాబట్టి ఆమె పట్ల కొంత మోషే ప్రత్యేకమైన భావన లేకపోతే ఆప్యాయత వ్యక్తపరిచి ఉండవచ్చు. అది మిరియాముకు అహరోనుకు నచ్చి ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం 11వ అధ్యాయంలో మోషే 70 మంది నాయకులు ఎన్నుకున్నాడు. సో మోసెస్ హ్యాస్ ఎ 70 పీపుల్ సపోర్ట్. మోషే బాధ్యతకు 70 మంది అతనికి అనుచరులు ఉన్నారు, సహాయకులు ఉన్నారు. సో ఇవన్నీ కూడా మోషే మీద వారు ఈర్ష్య పడటానికి, నేను చెప్పాను, సనుగుట మొదటిది,
రెండవది ఈర్ష్య. కాబట్టి ఈర్ష్య పడటానికి ఒక అవకాశం ఉంది. కానీ మోషే ఎదురుగా వారు మాట్లాడలేదు. ఈ మోషే ఎదురుగా వారు సనగలేదు. మోషే ఎదురుగా వారు ఈర్ష్య వ్యక్తపరచలేదు. ఇక్కడ రాయబడ్డ మాటే యెహోవా ఆ మాట వినెను. జాగ్రత్త గమనించండి. దేవుని చేత ఎన్నిక చేయబడి దేవుని చేత నడిపించబడే ఆ నాయకుడైన మోషే, ఆ నాయకుని మీద ఎవరు తిరుగుబాటు చేసినా లేకపోతే సనిగినా గునిగినా ఆ నాయకుడికి వినిపించకపోవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఆ నాయకుని నియమించిన దేవుడు వింటాడు, తీర్పు తీరుస్తాడు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ చాప్టర్. సో మోషే ఆ మాట యెహోవా ఆ మాట విని, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాలకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములోంచి దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం మీద నిలిచి అహరోను మిర్యాములను పిలిచిరి. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి అంటూ దేవుడు వారితో మాట్లాడడం మనం గమనించాం. హఠాత్తుగా అనే మాట ఎవరిని ఉద్దేశించంటే మోషేని ఉద్దేశించనగా మోసెస్ డిడ్ నాట్ నో వాట్ హ్యాపెన్ బిహైండ్. వెనక ఏమి జరిగిందో తెలియదు. సడన్ గా దేవుడు మీ ముగ్గురు రమ్మన్నాడు. అర్థం కాలేదు మోషే, ఏం జరిగిందో తెలియదు. సో ఆ పిలవటానికి ముందుగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మోషే ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిగుల సాత్వికుడు. స్టేట్మెంట్, ద వెరీ స్టేట్మెంట్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఆ సాత్వికత్వాన్ని గతంలో మనం చూస్తాం. దేవుడు వారందరినీ కూడా సంహరించాలనుకున్నప్పుడు వారి తరపున మరి మోషే విజ్ఞాపన చేయడం, వారి తరపున బ్రతిమలాడుకోవడం, కావాలంటే నా ప్రాణం తీసుకో, నీ జీవగ్రంథం నుంచి నా పేరు తొలగించు అని వారి తరపున బ్రతిమలాడు. సాత్వికత్వం అనేది అనగా మీక్నెస్. ఆ మీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్, బలహీనత కాదు. అనగా నిస్సహాయ స్థితిలో సరెండర్ కావడం కాదు సాత్వికం అంటే. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. దే క్యాప్చర్ ది వరల్డ్, క్యాప్చరింగ్ ద వరల్డ్ సాత్వికత్వం ద్వారా. సో సాత్వికత్వం యొక్క డిఫరెంట్ మన మీనింగ్స్ మనకు వస్తే, కంట్రోలింగ్ ఆల్ యువర్ ఎమోషన్స్ అండ్ పవర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ పెయిన్, సఫరింగ్, హ్యూమిలియేషన్ అండ్ నెగిటివ్ ఇన్స్టాన్సెస్. మనకు శక్తి ఉండి కూడా సమస్త శక్తిని స్వాధీనంలో ఉంచుకొని అది ఎక్స్ప్రెస్ చేయకుండా అదుపులో ఉంచుకొని ఆ ఎమోషన్స్ అన్ని కూడా అదుపులో ఉంచుకోవాల శక్తి కలిగిన వాడు సాత్వికుడు. సో మీక్నెస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆస్పెక్ట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే అది చాలా అరుదుగా కనిపించే అంశం, చాలా అరుదుగా కనిపించే. యేసయ్య గురించి కూడా చెప్పండి, అనగా దేవుని కుమారుడు అండి, హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన దీనుడుగా సాత్వికుడుగా ఒక గార్ధబాన్ని ఎక్కి యెరూషలేము ప్రవేశిస్తున్నాడు. హి హస్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు బి క్రూసిఫైడ్ ఆన్ ది క్రాస్. శక్తిహీనుడుగా కాదు, శక్తి కలిగి ఉండి కూడా తన శక్తిని సామర్థ్యాన్ని కంట్రోల్లో పెట్టుకుని అదుపులో ఉంచుకుని దాన్ని ఎక్స్పోజ్ చేయకుండా, దాన్ని వినియోగించకుండా, ఎవరు ఏమన్నా కానీ భరించగల నిగ్రహ శక్తి అనేది సాత్వికత్వానికి సూచన. కాబట్టి అక్కడ మోషే అహరోనును పిలిచాడు దేవుడు, మిర్యామును పిలిచాడు, అక్కడికి రమ్మన్నాడు. అక్కడ రమ్మన్న తర్వాత దేవుడు వారితో మాట్లాడిన మాట మనం గమనించండి. 6వ వచనం, వారిద్దరూ రాగా ఆయన, అనగా మోషే లేడు అక్కడ,
అనగా మోషే నుంచి వీరిద్దరిని వేరు చేసి మీలో ప్రవక్త ఇండినలా యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనను. యెహోవా కోపము వారి మీద రగులు కనుక ఆయన వెళ్ళిపోయేను. అక్కడ దేవుడు వారిద్దరిని పిలిచి చెబుతున్న మాట ఏంటంటే, నా సేవకుడైన మోషేకు విరోధముగా మీరు మాట్లాడడానికి మీరు తెగించారు. మీలో ప్రవక్త ఉంటే ఆ ప్రవక్తతో నేను ఎలా మాట్లాడతానంటే దర్శనముల ద్వారా, కళ ద్వారా మాట్లాడతాను. వేరాజ్ మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. దర్శనములు, కళలు అనే ఈ రెండు పదాలు ఇక్కడ వాడబడ్డాయి. దర్శనం అనేది ముందు చూపు, అనగా ముందు భవిష్యత్తులో మనకు దేవుడు ఏమి చేయాలి మన ద్వారా అనుకున్నాడో అది మనకు ఒక రూపంలో చూపిస్తాడు, అనగా ఒక విజన్. అది దేవుని ద్వారా కలిగిందంటే అది సక్సెస్ చేయడానికి దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ కానీ రిసోర్సెస్ కానీ దేవుడు అనుగ్రహిస్తాడు. వేరే కళలు అనేవి మనము నిద్రపోతున్నప్పుడు నిద్రలో వచ్చే దర్శనానికి నిద్ర అక్కర్లేదు. అలాగే కూర్చుంటాం, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాం, లేకపోతే మనం ఏదో ప్రణాళికలు వేస్తుంటాం. అప్పుడు కొన్ని మనకు కనిపిస్తుంది, ఇలా చేయండి అలా చేయండి అని కనిపిస్తూ ఉంటాయి. అవి దైవిక సంబంధమైనది, దానికి సంబంధించి మొత్తం దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. సో కళలకు ఏమైందంటే, కళలు రాత్రి వేళ అనగా పడకలో ఉన్నప్పుడు, నిద్రపోయినప్పుడు వచ్చే కళలకు దెర్ షుడ్ బి ఏ ఇంటర్ప్రీటర్, కళల భావము చెప్పేవాడు కావాలి. కళల భావాన్ని చెప్పేవాడు కావాలి. యోసేపు జీవితంలో మనకు కనబడుతుంది. కళల భావము చెప్పేవారు కావాలి. సో అనగా ఆ కళ అనేది అది ఎలా ఉంటుందంటే ఎక్స్ప్లనేటరీ గా ఉండదు, అలిగోరికల్ గా ఉంటుంది, ఉదాహరణలుగా ఉంటుంది. కాబట్టి ప్రవక్తలతో దర్శన రూపంగా మాట్లాడాడు దేవుడు, కళల రూపంగా మాట్లాడాడు, కానీ ప్రత్యక్షంగా మాట్లాడలేదు. అది దేవుడు చెప్పే మాట. I did not speak to any prophet directly thus far. Whereas మోషేతో నేను ఎలా మాట్లాడానంటే, ఆయనతో మాట్లాడిన మాట గురించి రాస్తూ, నేను ముఖాముఖితో దర్శనమిచ్చి ముఖాముఖితో అతను మాట్లాడుతును. అతడు నా స్వరూపమును నిదానించి చూడును. స్వరూపం అనే మాట అనగా, స్వరూపం అంటే రూపం కాదు, వ్యక్తిని కాదు, వ్యక్తిత్వాన్ని. స్వరూపం అన్నప్పుడు రూపాన్ని కాకుండా ఆ దైవిక వ్యక్తిత్వాన్ని, మనకు తెలుసు అక్కడ ప్రభువాన్ని రూపాన్ని నాకు చూపించమన్నప్పుడు దేవుడు అక్కడ మోషేకు ఆయన వైపు నుంచి వెళ్ళడం, వీపుని మాత్రమే చూపించడం, అవన్నీ మనకు కనిపిస్తాయి. సో ముఖాముఖిగా మాట్లాడను అన్నప్పుడు అంటే ఫేస్ టు ఫేస్, ఎదురుగా మనిషి మాట్లాడినట్టు కాదు, కానీ దేవుని స్వరాన్ని ప్రత్యక్షంగా వినగలిగిన, దేవుని స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడగలిగిన ధన్యత మోషేకు దేవుడు అనుగ్రహించాడు. ఆ విషయాన్ని దేవుడే స్వయంగా ద డిఫరెన్స్. దేవుడు మాతోనే, మోషేతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా అని వారు గొనిగినందుకు దేవుడు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ అంటే, మీతో కూడా మాట్లాడాను, కానీ మీతో దర్శనాలతో కళ ద్వారా మాట్లాడాను, కానీ మోషేతో అలా కాదు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఈజ్ ద మోస్ట్ ట్రస్టీవర్తీ, నమ్మకమైన వాడు. కాబట్టి అతనితో నేను డైరెక్ట్ గా మాట్లాడతాను, ముఖాముఖిగా మాట్లాడతాను, నా స్వరూపాన్ని చూస్తాడు అని దేవుని కోపము వారి మీద రగలుగా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
సో వెళ్ళిపోయిన వెంటనే అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే 9వ వచనం, మేఘము ఆ ప్రత్యక్ష గుడారం నుంచి ఎత్తబడను, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాను. అహరోను మిరియాను వైపు చూసినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడను. అహరోను అయ్యో నా ప్రభు అంటూ అహరోను మోషేకు విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ మరొక క్లారిఫికేషన్ నేను మీకు ఇవ్వాలి. అదేంటంటే సనిగింది ఇద్దరు, కానీ పనిష్మెంట్ ఎవరికి ఇచ్చారు? మిరియాముకు మాత్రమే ఇచ్చారు, అహరోనుకి ఇవ్వలేదు. సో దానికి ఒక 2 రీజన్స్ నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మొదటిది, టెక్స్ట్ లో ఉన్న రీజన్ బట్టి మనం గమనిస్తే 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అలాగే 4వ వచనంలో మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం రండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియామునకు ఆజ్ఞ ఇచ్చారు. ఇక్కడ క్రమం చూడండి. ఆ మొదటి వచనంలో మిరియాము అహరోను ఇద్దరు సనిగారు. దేవుడు ఎవరిని పిలిచారు? మోషే, అహరోను, మిరియాము. ఆర్డర్ మారింది. ఇక్కడ మిరియాము వెనక్కి వెళ్ళింది, మోషే, అహరోను, మిరియాము. కానీ మొదటి వర్షంలో మిరియాము ముందుకు వచ్చింది. కాబట్టి మెయిన్ కంటెన్షన్, ప్రధానమైన సమస్య ఎవరికి కలిగిందంటే మిరియాముకు కలిగింది. ఇద్దరు స్త్రీల మధ్య కలిగిన కలహం, ఒక మాట చెప్పాలి. సో మిరియాముకు ఈర్ష్య పుట్టింది. వీడు నా తమ్ముడు, వీడిని నేను కాపాడాను, నేను తీసుకెళ్లి ఐగుప్తులో రాజుగారి ఇంట్లో పెట్టాను, నేను ప్రవక్తిని, నిన్నగాక మొన్న వచ్చింది, ఈమె పెత్తనం ఏంటి? ఇలాంటి భావన బహుశా మిరియాము జీవితంలో కలిగి ఉండవచ్చు. ఇట్స్ పాసిబుల్. అలాగే అక్కడ ఆ సెంటెన్స్ వారు మాట్లాడను అనే ఈ మాట, ఆ ఎండింగ్ ఫెమినైన్ జెండర్ లో కనబడుతుంది. ఫెమినైన్ జెండర్ లో కనబడుతుంది, హీబ్రూ భాషలో ఫెమినైన్ జెండర్ లో కనబడుతుంది. కాబట్టి దాన్ని బట్టి గ్రామటికల్ గా ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే, మాట్లాడింది మిరియాము, అహరోను పక్కనే ఉన్నాడు. అనగా అహరోను సపోర్ట్ తెచ్చుకుంది, అన్నను సపోర్ట్ తెచ్చుకుంది. అన్నను కానీ తమ్ముడు కానీ, బహుశా అహరోను అన్న తమ్ముడు తెలియదు, కానీ అహరోను సపోర్ట్ తెచ్చుకుంది. అహరోను యొక్క లక్షణం ఏంటి చెప్పండి? అహరోన్లో లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. అహరోన్లో లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. కొండ మీద ఉన్నప్పుడు అందరూ కలిసి మాకు మోషే ఏమయ్యాడు ఏమో అంటే అనగానే, మీరందరూ కలిసి బంగారం తెచ్చి నేను దూడ చేస్తాను. దూడ చేసి మొత్తానికి అక్కడ యెహోవా ఇదే అన్నాడు. ఆఖరికి మోషే వచ్చి అడిగితే నాకేం తెలియదు, వాళ్ళే చేశారు. సో బేసికలీ అహరోను ఎవరు ఏది చెప్తే వారి ప్రభావానికి లోనయ్యే బలహీన మనస్తత్వం కలిగిన. కాబట్టి ఎప్పుడైతే మిరియాము వచ్చి ఆ మోషే యొక్క ఆ స్త్రీ, ఆ కూషు దేశస్తురాల మీద కంప్లైంట్ చేసిందో, కంప్లైంట్ చేసి తనకు సపోర్ట్ గా అహరోను తెచ్చుకుంది. దట్ మే బి ద రీజన్ ఫర్ గాడ్ కర్సింగ్ Miriam rather than Aaron. The second reason, theological reason, అదేంటంటే అహరోను అప్పటికే ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు, ద హై ప్రీస్ట్. ఆ లేవి కాండంలో మనం చూస్తాం, ఎవరైనా పాపం చేస్తే, తప్పు చేస్తే, ఆ కుష్ఠరోగం కలిగినప్పుడు వారు ప్రధాన యాజకుని దగ్గరికి రావాలి. ఆ ప్రధాన యాజకుడు పరీక్షించి అతనిలో కుష్టు ఉందో లేదో చూచి, కుష్టు ఉంటే పాలెం వెలుపలికి పంపించాలి. ఆ కుష్టు తగ్గిపోతే అతను చెల్లించాల్సిన సొమ్ము చెల్లించి
అతన్ని సర్టిఫై చేసి పాలెంలోనికి అనుమతించాలి. అనుమతించక ముందు మళ్ళీ 7 దినములు బయట క్వారంటైన్లో ఉంచాలి. సో అహరోను యొక్క బాధ్యత అనగా ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ హై ప్రీస్ట్, తప్పు చేసిన వారు, పాపము చేసిన వారు, కుష్టు వ్యాధి కలిగినప్పుడు, చర్మ వ్యాధి కలిగినప్పుడు పరీక్షించవలసిన అహరోనుకే కుష్టు వస్తే ఇక ఎవరు అతన్ని పరీక్షిస్తారు? నా మొదటి ప్రధాన యాజకుడు అహరోనుకే కుష్టు వస్తే డెఫినెట్ గా అహరోను కానీ అతని కుటుంబము కానీ వెలివేయబడాలి. ఆల్రెడీ అహరోను మొదటి 2 కుమారులు చనిపోయారు. మిగతా 2 కుమారులు యాజకులుగా ఉన్నారు. ప్రధాన యాజకుడు అహరోను మాత్రమే. కాబట్టి ప్రధాన యాజకుడిగా ఉన్న అహరోను విషయంలో ఈ సమస్య వస్తే ఎవరు యాజక క్రియలు జరిగించాలి? మరి 6 లక్షల కాల్వలు కలిగిన ఆ ప్రజల ప్రతినిధిగా దేవుని ఎదుట బల్యర్పణ గావించాలంటే ఇతనే సమస్యలు, ఇతనే ఆ కుష్ఠరోగం కలిగి ఉంటే, ఇతనే వెలివేయబడితే ఆ దేవుని పరిశుద్ధ ప్రత్యక్ష గుడారంలో ఎవరు ఆ పరిశుద్ధ సన్నిధికి వెళ్ళగలరు? నో ఛాన్స్. సో కాబట్టి మరి చాలా మంది యొక్క భావన, సిన్స్ మిరియాం వాజ్ ద ఇన్స్పైరర్ ఆర్ ఇన్స్టిగేటర్ ఫర్ దిస్ ప్రాబ్లం, ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం ఆమె కాబట్టి దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు ఆ మాట వినను, యెహోవా ఆ మాట వినను అనగా దేవుడు మాట విన్నప్పుడు ఎవరు మాట్లాడి ఉంటారు? ఎవరు కంప్లైంట్ చేసి ఉంటారు? మిరియాము కంప్లైంట్ చేసి ఉండవచ్చు. దాన్ని సపోర్ట్ చేశాడు అహరోను. కాబట్టి దేవుడు వారిద్దరిని పిలిచాడు. మోషే గురించి దేవుడు సర్టిఫికేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత దేవుని కోపం రగులుకుని వెళ్ళిపోయాడు. వెంటనే మిరియాము కుష్ఠరోగము కలిగింది. ఆ తర్వాత అది జరిగినప్పుడు అహరోన్, ఒకసారి మనం గమనిద్దాం, 9 నుంచి అవుతాను, 10 నుంచి. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం నుంచి ఎత్తబడను, అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడింది. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలోంచి పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశు శవములే ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టడం. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినట్లా ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవను, ఆ తర్వాత ఆమెను చేర్చుకున్నాను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెం వెలుపల గడిపాను. మిరియాము వల్ల చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. ఆ తర్వాత జనులు హజరేతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. ఇక్కడ రాయబడ్డ ఈ మాటలు చూస్తే అహరోను ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? అయ్యో ప్రభువా. ఎవరికి? మోషేకు. మోషేని పిలుస్తున్నాడు అయ్యో ప్రభువా. ఈ పాపం, మేమిద్దరం పాపం చేశాం, ఆమెకి భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది, తెల్లటి ఆ ముఖ వచ్చేసి ఆ తెల్లటి కుష్ఠరోగం. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే మోషే చేసుకున్న భార్య బ్లాక్, కూసి తీసేస్తున్నారు. ఆమె మీద సనిగినందుకు ఈమెకు వైట్ స్పాట్స్ వచ్చాయి. ద వైటెస్ట్ ఆమె, బ్లాకెస్ట్ ఆమె. సో ఓకే, జోక్ కోసం నేను చెప్తున్నాను కంపారిజన్ లో. సో అక్కడ అహరోను మోషే యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తాడు. అనగా మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన వాడు కాబట్టి మేము కూడా దేవునితో మాట్లాడినా, దేవుడు మాతో మాట్లాడినప్పటికీ కూడా మేము మాట్లాడేదానికి మోషే మాట్లాడేదానికి చాలా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆరోన్ రికగ్నైజ్ ద సుపీరియారిటీ ఆఫ్ హిస్ బ్రదర్ మోసెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
దేవుని ఎదుట అతను మోషే ఎంతటి ప్రాధాన్యత కలిగిన వాడు అనే ఆ విషయాన్ని అక్కడ గుర్తించడం అనేది కనబడుతుంది. కాబట్టి ఆ సమయంలో అక్కడ మోషే అహరోను మోషేను నా ప్రభువా అని పిలవడంలో మై లార్డ్, దేవుని గురించిన ఆ సంబోధన కాకుండా మై లార్డ్ అనే మాట అనే భావనగా అక్కడ మనము తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన మా ప్రభువా, నా ప్రభువా, మేము అవివేకులము పాపలమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అంటూ మరి మోషేకు విజ్ఞాపన చేసినప్పుడు మోషే ఆమె తరపున ఆ దేవునికి ప్రార్థన చేస్తారు. సో ఈ సందర్భంలో కూడా, ఈ విషయంలో కూడా ఆరోన్ కుడ్ నాట్ ప్రే టు గాడ్ డైరెక్ట్లీ, దో హీ వాస్ అపాయింటెడ్ యాజ్ ది హై ప్రీస్ట్ ఎట్ దిస్ జంక్షన్. ఆయన ప్రధాన యాజకుడిగా ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేసే ఆ బాధ్యతలో ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో, ఆ సందర్భంలో తాను చేసిన పొరపాటును బట్టి దేవునితో ప్రత్యక్షంగా సంభాషించలేక, సంబోధించలేక, బల్యర్పణ జరిగించలేక మోషేను కోరుకుంటాడు, మోషేను వేడుకుంటాడు, అయ్యో ప్రభువా, ఈమె పాపాన్ని క్షమించు, మా పాపం క్షమించు, ఈమె దోషమును క్షమించు అని. అక్కడ he understands and recognizes the superiority given to Moses by God. మోషే ద్వారా ఇవ్వబడిన ఆ సుపీరియారిటీ అనే దాన్ని అక్కడ గ్రహించడం అనేది మనకు కనబడుతుంది. ఒకసారి మనం నిర్గమకాండం 3-4 వచనం మనం గమనిస్తే మోషే నేను వెళ్ళను, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు అన్నప్పుడు దేవుడు ఆ అహరోనును అతనికి తోడుగా ఇచ్చినప్పుడు నిర్గమకాండం 4వ అధ్యాయం చూడండి 13 నుంచి చెప్తాను. అందుకని అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాడినే పంపనగా ఆయన మోషే మీద కోపపడి లేవీడగు నీ అన్నయ్య అహరోను లేడా, అతడు బాగుగా మాటలాడగలరని నేను ఎరుగుతున్నా. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుతున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయం సంతోషించును, నీవు అతనితో కూడా మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదును. అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండును, నీవు అతనికి దేవుడిగా ఉండు. అనగా ఆరోన్ has no access, direct access to God as long as Moses was there. కాబట్టి మోషేకు మధ్యవర్తిత్వం అక్కర్లేదు, కానీ అహరోనుకు ఆ సందర్భంలో మధ్యవర్తిత్వం అవసరమైంది. కాబట్టి దేవుడు అహరోను మరి దేవునికి ప్రార్థన చేయడానికి, అనగా తన సొంత పొరపాట్ల విషయం, తను తన సహోదరి చేసిన అపరాధం నిమిత్తం దేవునికి ప్రత్యక్షంగా ప్రార్థించలేక పరోక్షంగా మరి మోషే ద్వారా విజ్ఞాపన చేయడం, దేవుడు మరలా మోషే ప్రార్థన ఆలకించి వారిని కనికరించి మరి ఆమె కుష్ఠరోగాన్ని బాగు చేయడం, 7 దినములు ఆమె పాలెము వెలుపల ఉండడం, తిరిగి ఆమె రావడం అనేది మనకు కనిపిస్తుంది. సో 11వ అధ్యాయంలో సనిగిన అనుభవాలు, 12వ అధ్యాయంలో ఈర్ష్య, సెకండ్ స్టేజ్ లోనికి మనం వచ్చాం. 13, 14, 15 అధ్యాయంలో ఇంకా చాలా సనుగుళ్ళు కనబడతాయి మనకి, చాలా సనుగుళ్ళు గొనుగుళ్ళు కనబడుతుంటాయి. అనగా అందుకే నాకు చెప్పాను, ద బుక్ ఆఫ్ నంబర్స్ ఆల్సో కాల్డ్ బై సమ్ పీపుల్ యాజ్ ద బుక్ ఆఫ్ మర్మరింగ్, సనుగు గొనుగుల గ్రంథం అనే పేరు కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణం ఒక ఎత్తు అయితే, మరి సీనాయి పర్వతం నుంచి జరిగే ప్రయాణంలో మోసెస్ ఫేసెస్ ఎ లాట్ ఆఫ్ మర్మరింగ్ అండ్ ఛాలెంజెస్. ఈ కాలమంతా ఈ విషయాలన్నీ కూడా రాబోయే కాలంలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి జూలియట్ గారు చిన్న ప్రార్థన చేయమ్మా.